చిన్నయ్య గారి పట్నాలు. మన మధ్య నవీన్ గారు ఉన్నారు, అతను వచ్చి అధ్యక్షుడిగా కార్యక్రమం అతను నడిపిస్తారు. అందరూ అతను చప్పట్లు కొట్టి ఆహ్వానించాలని కోరుతున్నాను. దేవుని నామానికి వందనాలు కలుగుగాక. ఇక్కడున్న స్థానిక అధ్యక్షుడు అధ్యక్షురాలకి, ఇక్కడున్న కూడా ఉన్న దైవజనులకి, ఇక్కడున్న వారికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియపరుచుకున్నాం. అలాగే నాకు యొక్క సమయాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి కూడా దేవుని పేరిట వందనాలు తెలియపరుచుకున్నాం. ఈ యొక్క పిఏపి మీటింగ్ నడిపించడానికి కూడా నాకు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియపరుచుకున్నాను. అలాగే మనకి కలిగిన సమయం బట్టి మనం పిఏపి మీటింగ్లో కూడా ప్రార్థనతో మనం కూర్చుందాం. ఎందుకంటే ఎవరెవరైతే వీళ్ళొక పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళందరికీ మనము వాళ్ళకి ఒక ఉత్సాహంతో మనం కూడా ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ ఒక పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చేలాగా కూడా వాళ్ళకి కూడా మనం సహాయపడదాం. ప్రైజ్లో ఐ థింక్ అందరూ బాగున్నారు. ఓకే, మొదటిగా మనం ప్రార్థన చేసి ఒక పిఏపి మీటింగ్ మనము ఆరంభించుకుందాం. మొదటిగా ప్రార్థన ఎవరు, సో నేనే ప్రార్థన చేస్తాను. దాని తర్వాత పాట పాడి మనం ఈ యొక్క పిఏపి మీటింగ్ మనం ముందుకు కొనసాగుదాం. ప్రైజ్లో. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. పిఏపి నడిపించడానికి దేవుడు సహాయం రాసి అధ్యక్షుడిగా ఉన్న నీ కుమారుడి కూడా దేవుడు జీవించి ప్రోగ్రామ్ తీసుకున్న బిడ్డలకు బాగా చక్కగా నడిపించడానికి దేవుడు సహాయం చేసి అందరికీ దేవుడు జీవించి అవసరం చేతులు అప్పగిస్తున్నారు. ఏ సునామములు అడిగి పెడుతున్నారు. ఓకే, ప్రైజ్లో. హల్లెలూయా. ఓకే, అందరూ సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నారు. ఓకే, మనం త్వరగా ఈ యొక్క మీటింగ్లోకి ముందుకు వెళ్ళిపోతాం. ప్రైజ్లో. అలాగైతే మనం మొదటిగా మనం ఏదైతే సిద్ధపడతాం, ఒక ఎల్డర్ స్టోరీస్ గురించి మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా. ప్రైజ్ ఎల్డర్ స్టోరీ అంటే పెద్దలో ఒక స్టోరీ చెప్పబోతున్నారు. ప్రైజ్లో ఇందులో పెద్దలో ఒక స్టోరీ ఎవరంటే దానిలో పార్టిసిపేట్ చేయబోతే ఇద్దరు ఉన్నారు. ఎవరు? ప్రేమ గారు. ఒక ప్రేమ గారు వచ్చి ఒక స్టోరీని అయితే ఇప్పుడు మన ముందు వచ్చి చెప్తారు. చప్పట్లు కొట్టి అందరూ ఆహ్వానించారు. దేవుని నామమునకు వందనాలు. అలాగే అధ్యక్షులుగా నవీన్ అన్నకు కూడా వందనాలు తెలుస్తున్నాను. నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నానండి. యోబు గురించి చెప్తాను. ఊజి దేశంలో ఒక యోబు అనే ఒక మనుషుడు ఉండేవాడు. అతడు నీతివంతుడు, యథార్థవంతుడు, దేవుడి యందు భయభక్తి కలిగి జీవించేవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను ఉండేవారు. అలాగే ఎడ్లు, ఒంటెలు, గాడిదలు ఉండేవి. చాలామంది పనివారు, దాసులుగా కూడా ఉండేవారు. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కుమారులు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రోజు చొప్పున భోజనం పెట్టుకునేవాళ్ళు. అలాగే వాళ్ళ 3 అక్కచెల్లిని కూడా పిలిపిస్తూ ఉండేవాళ్ళు. అలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా యోబుకి వాళ్ళ పిల్లల మీద ఎక్కడ నా పిల్లలు దేవుణ్ణి దూషించి అపవిత్రమయ్యారేమో అని అనిపించి వాళ్ళ పిల్లల్ని పిలిపించి వారిని పవిత్రపరిచి వారి నిమిత్తమై ఉదయాన్న దహన బలి అర్పిస్తూ వస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఒకరోజు దేవదూతలంతా దేవుని యొద్దకు వెళ్ళారు. వాళ్ళతో కలిసి సాతాను కూడా వెళ్తాడు. అప్పుడు సాతాన్ని దేవుడు అడుగుతారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. సాతాను చెప్తాడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ సంచరించి వచ్చి తిని అని చెప్తారు. అప్పుడు దేవుడు, నా దాసుడైన యోబుని నువ్వు చూసావా? అతడు నీతివంతుడుని, యథార్థవంతుడుని, దేవునందు భయభక్తి కలవాడును, అతని వంటి వాడు ఒక్కడును అక్కడ లేడు, అతన్ని నువ్వు చూసావా అనేసి దేవుడు అడుగుతారు. అప్పుడు సైతాన్ చెప్తాడు, అవును, అతని చుట్టూ నువ్వు కంచి వేశావు కాబట్టి అతను నీతిగా యథార్థంగా జీవించి ఆనందంగా ఉంటున్నాడు. అతని ఆస్తికి, అతని కుటుంబాలకి, అందరికీ కూడా నువ్వు కంచి వేశావు కాబట్టి అతన్ని అంతలా ఆనందిస్తున్నాడు. అదే ఆ కంచి నువ్వు తీసినట్టయితే నిన్ను దూషించి, ద్వేషించి, నీ మీద ఉమ్ము వేసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని చెప్తాడు. అయితే దేవుడు చెప్తాడు, సరే
తనకు కలిగిన ఆస్తికి తన కుటుంబానికి నువ్వు ఏదైనా చేయొచ్చు అని చెప్పి దేవుడు అధికారం ఇస్తాడు. అయితే సాతాను వెంటనే వెళ్ళి అతనికి కలిగిన ఆస్తికి, తన కుమారులకి, తనకి కలిగిన పనివారికి, తనకి కలిగిన పశువులు, గొర్రెలు, ఎడ్లు, గాడిదలు, వీటికి కూడా అన్నిటికీ నాశనం చేస్తాడు. నాశనం చేస్తే అప్పుడు యోబు అవన్నీ తెలుసుకొని బాధపడలేదు. అవన్నీ తెలుసుకొని యెహోవా ఇచ్చని, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అని చెప్తారు. ఆ తర్వాత మరో రోజు దేవదూతలంతా కలిసి దేవుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు సాతాను కూడా దేవుడి దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని మళ్ళీ దేవుడు అడిగితే, నేను భూమి మీద సంచరించి చుట్టువాడు తిరుగుతూ వచ్చి తినని అంటాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నా సేవకుడైన యోబుని నువ్వు చూసావు, అతడు నీతివంతుడు, యథార్థవంతుడు, భయభక్తి కలిగి జీవించిన వాడు, అతను వంటి వాడు ఒక్కడును కూడా లేడు అని చెప్తాడు. అప్పుడు దేవుడు ముందు సాతానికి ఇచ్చాడు కదా అధికారము, నువ్వు తనకున్న సంపదని, ఆస్తిని అన్నిటిని నువ్వు నాశనం చేయొచ్చు అని అధికారం ఇచ్చాడు కదా. ఆ విధంగానే సాతాను వచ్చి అన్నిటిని గలిబిలి చేశాడు. కానీ యోబు మాత్రం తన యథార్థతని విడిచిపెట్టలేదు. అప్పుడు దేవుడు చెప్తాడు, తను అన్ని కోల్పోయినా కూడా తన యథార్థతని విడిచిపెట్టలేదు, నువ్వెందుకు అనవసరంగా నన్ను అలా ప్రేరేపిస్తున్నావు అని దేవుడు చెప్తాడు. అప్పుడు సాతాను చెప్తాడు, నువ్వు అతని ఆస్తికి, తన కుటుంబానికి చేశావు, కానీ తన శరీరం మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా అతను నిన్ను దూషిస్తాడు, నిన్ను విడిచిపెడతాడు అని చెప్తాడు. అప్పుడు దేవుడు, సరే తన శరీరానికి నువ్వు ఏదైనా చెయ్యి, కానీ తన ప్రాణానికి మాత్రం ఏ హాని చేయకూడదు అని చెప్తాడు. సాతాను వచ్చి వెంటనే తన అరకాలు మొదలుకొని నెత్తి వరకు యోబుకి కురుపులతో బాధ పెడతాడు. కురుపులతో బాధ పెడితే అతను గోక్కోవడానికి చిల్ల పెంకులతో గోక్కునేవాడు. అంతలా ఈ కురుపులతో ఇబ్బంది పడేవాడు. తన భార్య వచ్చి, ఇంకా యథార్థాన్ని విడిచిపెట్టవా, ఎంత దేవుణ్ణి నమ్ముకొని అలా ఉంటావు, యథార్థతని విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టేసి వచ్చేసే అని అంటే, అప్పుడు యోబు చెప్తాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు, మనకి మేలు జరిగితేనే దేవుడు కాదు, కీడు జరిగినా కూడా మనం దేవుడిని విడిచిపెట్టకూడదు అని చెప్తారు. అలా తన భార్య వెళ్ళిపోతుంది. యోబు పరిస్థితి తెలుసుకొని తన ముగ్గురు స్నేహితులు కూడా యోబు దగ్గరికి వస్తారు. యోబుని చూసి చాలా బాధపడి తనకి కలిగిన బాధను గురించి వీళ్ళు కూడా చింతించి యోబుతో కలిసి వీళ్ళు కూడా బూడిద పూసుకొని యోబుతో 7 రోజులు కూర్చున్నారు. అలా యోబు యథార్థతని, విశ్వాసతని దేవుడు చూసి మరలా 2 అంతల ఆశీర్వాదాన్ని అతనికి ఇచ్చాడు. అలాగే మనము కూడా ఎంత కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు కూడా, ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు కూడా సోలిపోకుండా ధైర్యంగా ఉండి విశ్వాసంలో నిలకడగా ఉండినట్లయితే దేవుడు ఇచ్చిన అత్యధికమైన ఆశీర్వాదాలని మనం కూడా పొందుకుంటాం. ఆమేన్. రమ గారు మన ముందులో మంచి ఒక కథనైతే ఉంచడం జరిగింది. ఇది కథ మనకి అందరికీ చాలా బాగా తెలిసిన ఒక మంచి పరిచయమైన ఒక కథ అయితే యోబు గురించి. యోబు ఎలా తన జీవితంలో అన్నీ కోల్పోయాడో, అలాగే అన్నీ కోల్పోయినా కూడా తను ఏం చేయగలడు, విశ్వాసాన్ని మాత్రమే కోల్పోలేదు ప్లేస్లో. ఎందుకంటే విశ్వాసం తన ఒక కళ్ళలో ఉన్నా కూడా, తనైతే కళ్ళలో ఎదురుగా ఉన్నా కూడా, సమస్యలు ఉన్నా కూడా విశ్వాసంతో దేవుడు అందు నిలకడ కలిగి ఉన్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్లేస్లో. అలాగే ఈ మోషే ఎటువంటి యథార్థంగా నడిచిన ఒక వ్యక్తి కాబట్టి దేవుడు తన జీవితంలో మంచి ఒక అద్భుత కార్యంలో చేసినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం ప్లేస్లో. అందుకే మనం మంచి ఒక కథ చెప్పిన ఒక ప్రేమ అక్కడికి మనం ఒక మంచి ఒక చప్పట్లు కొట్టి దానికి చూడగలుగుతాం. ఒక రెండవదిగా మనం వెళ్ళబోతున్నామంటే స్కిట్ చెప్పడం, స్కిట్ ప్రేజ్లో దానికి భవాని మన మధ్యన వచ్చి స్కిట్ ఆ ప్రోగ్రామ్ నడిపిస్తారు. ఆమెకి చెప్పగొట్టి ఆహ్వానిద్దాం. ఓకే, ఇది నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేస్తాం. సో అలాగైతే నెక్స్ట్ న్యూస్కి దేవి గారు వస్తారు. ఆమెకి వెల్కమ్. దేవుడి నామానికి వందనాలు, పెద్ద గారికి, చిన్న గారికి వందనాలు, అధ్యక్షుడు నవీన్ గారికి వందనాలు. వార్తలు చదువుతుంది దేవి. ముఖ్యాంశాలు: ప్రతి వారంలో జరుగుతున్న బైబిల్ స్టడీస్, సంఘంలో జరుగుతున్న కూడికలు, 19వ తారీఖు 3వ నెల 2025లో గరుగుబల్ల ప్రార్థన, బెన్నీ గారి కుటుంబ ప్రయాణము, ప్రతి నెల జరుగుతున్న పిఎఫ్ మీటింగ్స్, ప్రతి నెల జరుగుతున్న గృహ కూడికలు, ప్రతి వారం జరుగుతున్న సండే స్కూళ్ళు, మరియు ప్రతి నెల జరుగుతున్న సహోదరుల మీటింగ్, మరియు
సండే స్కూల్ పరీక్షల తేదీ విడుదల, మంగమ్మ గారి అనారోగ్యం, ఒడిశా ప్రాంతంలో జరిగిన మెడికల్ క్యాంపెయిన్స్. వార్తల వివరణ. ప్రతి వారం జరుగుతున్న బైబిల్ స్టడీస్ అనగా సోమవారం విక్రమపురంలో, మంగళవారం అర్థం గ్రామంలో మరియు గురువారం ఎర్రసముద్రవాస బైబిల్ స్టడీస్ జరుగుతున్నాయి. ఇందులో సంఘంలో ఉన్న యవనస్తులు ప్రతి కూడికలో పాల్గొంటున్నారు. సంఘంలో జరుగుతున్న కూడికలు అనగా ఆదివారం ఆరాధన కూడిక, శుక్రవారం ఉపవాసన కూడిక, గృహ కూడికలు జరుగుతున్నాయి. ఈ కూడికలో అన్నిటిలో సంఘం అందరూ పాల్గొనాలని మా విజ్ఞాపన. 19వ తారీఖున 3వ నెల 2025 గరుకువల్లి గ్రామంలో ఫాస్టర్ సిఎల్ జానయ్య గారు, ఫాస్టర్ అజిత్ జానయ్య గారు మరియు కొందరు సంఘ బిడ్డలు ఆ గ్రామంకి వెళ్ళి ఒక దయ్యం పట్టిన వ్యక్తి కోసం ప్రార్థన చేశారు. ఆ వ్యక్తి సంపూర్ణ స్వస్థత కలిగింది. దానిలో ఆ వ్యక్తి, ఆ కుటుంబం దేవుని మహిమపరుస్తున్నారు. 4వ తారీఖున 4వ నెల 2025వ రోజు అనగా శుక్రవారం బెన్ని గారి కుటుంబం కేరళ ప్రాంతం నుంచి ఒడిశా ప్రాంతానికి ప్రయాణం చేశారు. 6వ తారీఖున 4వ నెల 2025 ఆ కుటుంబం ఒడిశాకి చేరుకుంది. క్షేమంగా వాళ్ళు చేరుకున్నందున సంఘం దేవునికి మహిమపరుస్తున్నారు. ప్రతి నెల జరుగుతున్న పిఎఫ్ మీటింగ్లు జరుగుతున్నాయి. దానిలో పుట్టిన పిల్ల నుండి 100 సంవత్సరాల వరకు ఉన్నవారు అందరూ యవనస్తులుగా పరిగణింపబడింది. కాబట్టి ప్రోగ్రాం కోసం మాకు అడగలేదు లేక మాకు చెప్పలేదు అని అడగకూడదు. అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రతి నెల జరుగుతున్న కూడికలు. ఈ నెల 3వ తారీఖు 4వ నెల 2025 సహోదరుల కూడిక జరిగింది. సంఘం అందులో కూడా ప్రతి నెల జరుగుతున్నాయి. సంఘంలో సహోదరుల కూడికలో పాల్గొనాలని మా విజ్ఞప్తి. ప్రతి ఆదివారం జరుగుతున్న సండే స్కూల్లో ప్రతి పిల్లలు పాల్గొనాలని మా విజ్ఞప్తి. వాళ్ళు ఏది నేర్చుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని అడగాలని ఉపాధ్యాయుడిగా మా విజ్ఞప్తి. సండే స్కూల్ పరీక్ష తేదీ విడుదల 27వ తారీఖున 4వ నెల 2025 సండే స్కూల్ పిల్లలు పరీక్షలు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని విజ్ఞప్తి. మంగమ్మ గారి అనారోగ్యం. మంగమ్మ గారి గత రోజుల్లో అనారోగ్యంగా ఉండి మెడికల్ జాయిన్ అయ్యారు. సంఘ కాపరి సంఘం యొక్క ప్రార్థన వల్ల పూర్తి స్వస్థత పొందారు. ఏప్రిల్ నెలలో అనగా 7వ తారీఖు, 8వ తారీఖు, 9, 10లో ఒడిశా ప్రాంతంలో మెడికల్ క్యాంపింగ్స్ జరిగాయి. దానిలో భాగంగా 7, 8న తేదీలో భగ్రగూడ మరియు నందుబడిలో క్యాంపింగ్స్ జరిగాయి. 9 మరియు 10వ తేదీలో కల్కి మరియు పార్టింగ్ గ్రామంలో క్యాంపింగ్స్ జరిగాయి. దానిలో భాగంగా కేరళ నుండి 4 వ్యక్తులు ఒడిశా ప్రాంతానికి వచ్చారు. అందులో ఇద్దరు పాస్టర్స్ ఇంకా 2 డాక్టర్స్ వచ్చారు. ఎంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని విషయాల కోసం వేచానండి. థ్యాంక్స్ జేవి గారు. మన మంచి ఒక న్యూస్ రిపోర్టింగ్ వచ్చారు. ఆమె కూడా దేవుని దీవించును గాక. అలాగైతే నెక్స్ట్ ఒక ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటంటే మెసేజ్. ప్రసంగానికి మన మధ్యలో జయమ్మ గారు ఉన్నారు, వస్తారు. తప్పకుండా ఆమెకి ఆహ్వానిస్తాం. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి, అలాగే అక్షరం బట్టి వందనాలు తెలుస్తున్నాను. వాళ్ళ క్షేమం బట్టి దేవుడికి మహిమ కలగలుగా. అలాగే వాటి పరిస్థితులకు వేసుకున్న సంఘటనలందరికీ వందనాలు తెలుస్తున్నాను. చెప్పబోయే వాక్యం ఏంటంటే కీర్తనలో 116 చదవండి.
అలాగే దేవుడు మనకి ఎన్నో కట్లు ఉన్నప్పటికీ దేవుడు మనకి విడుదల ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకు సహాయపడుతున్నాడు, ఉడిపించిన దేవుడు. అలాగే అపోస్తలుల 8:23-24 నీవు ఘోర దుష్టాత్మములలోని దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను దేవుడు మన ఎంతో ఘోరం దుష్టకంలో దుర్నీతి నుండి దేవుడు మనల్ని కాపాడు. బంధకంలో నుండి అలాగే ఎన్నో బంధకంలో ఉన్నప్పటికీ దేవుడు మనకి బంధకం నుండి విడుదల ఇచ్చిన దేవుడు ఉన్నాడు. లూకా 13:12-16 13-12-16 యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచాను. 16 వరకు రోగం నుండి విడుదలిచ్చిన దేవుడు ఉన్నాడు మనకి. అలాగే సాతాను బంధకం నుండి దేవుడు కట్ల విప్పి ఉన్నాడు. దేవుడు ఎన్నో మనకి రోగం నుండి విడుదలిచ్చిన దేవుడు, కట్ల విప్పిన ఉన్న దేవుడు, సాతాను బంధకం నుండి విడుదలిచ్చిన దేవుడు ఉన్నాడు. అలాగే ఇచ్చిన వాక్యం దేవుడు దించిన దక్కాలి. మంచి మెసేజ్ బట్టి జయమ్మ గారికి కూడా దేవుని పేరట వందనాలను తెలియపరుచుకున్నాం. అలాగైతే నెక్స్ట్ ఒక స్పెషల్ సాంగ్ శ్రావణి గారు వస్తారు, మన మధ్య పర్ఫామ్ చేస్తారు. ఆమెకి చప్పట్లు కొట్టి మనం అందరం ఆహ్వానిద్దాం. అందరు క్షమించండి, నేను పాట ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు కూడా టెన్షన్ నేను పాడలేదు. అందరు క్షమించండి. అయ్యగారు మీరు కూడా అంటే పాప ఆరోగ్యం బాగాలేకపోయింది కదా, అందువలన నేను ప్రిపేర్ అవ్వలేదు. నన్ను క్షమించండి అందరూ. నెక్స్ట్ ఎలాగైనా పాడతాను. ఓకే, ఇది నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా బైబిల్ క్విజ్. సో అక్షక్క గారు వస్తారు. బైబిల్ క్విజ్ అందరినీ ఆహ్వానించారు. దేవునికి వందనాలు. అధ్యక్షుని, దేవుడి దాసుని, సంఘ బిడ్డలందరికీ దేవుడి ప్రేమ వందనాలు. అది క్వశ్చన్స్లో ఉన్నాయి. మొదటి, బైబిల్లో ఉన్న చిన్న బుక్ ఏది? బుక్ లేఖనాలు అంటారు దాన్ని. ఒక్కొక్క బుక్ ఉంది కదా, పుస్తకాలు. బైబిల్లో చిన్న పుస్తకం కాదు. చిన్న పుస్తకమా? రెండోది, మంచి సాక్ష్యం యోబు గురించి ఎవరు చెప్పారు? మంచి సాక్ష్యం దేవుడే చెప్పాడు. దేవుడే. ఎవరి కళ్ళు బలహీనమైనదన్నది బైబిల్. ఎవరి కళ్ళు బలహీనమైనది? ముస్లిం వాళ్ళ కళ్ళు కాదు. ఎవరి కళ్ళు బలహీనమైనది అని చెప్పారు. ఎవరి కళ్ళు బలహీనమైనది అని చెప్పారు? బలహీనమైనదా? యాకోబు కనబడదు. బలహీనమైన కళ్ళు ఎవరు? లేయా.
ఎవరి నాలుక సౌఖ్యం ఇచ్చేది? ఎవరి నాలుక ఆ, ఎవరి నాలుక సౌఖ్యం ఇచ్చేదో ఆ, అంటే స్వస్థత ఇచ్చేది ఎవరి నాలుక? ఎవరి నాలుక స్వస్థత ఇచ్చేదా ఆ, ఎవరి నాలుక స్వస్థత ఇచ్చేదా ఆ. నాలిక వలన స్వస్థత వస్తుంది. ఎవరి నాలుక వలన స్వస్థత వస్తుందా ఉమ్. బాస్ జ్ఞానుల ప్రొవర్బ్స్ సామెతలు 12:18 ఉంది. ఎవరు రాత్రి అంతా ఫాస్టింగ్ చేస్తారు? రాత్రి అంతా ఫాస్టింగ్ చేసేవాడా పడుకునేవాడు రాత్రి అంతా తినకుండా ఫాస్టింగ్ చేస్తారు. రాత్రి అంతా ఆ. కాదు. బైబిల్లో రాయబడింది రాత్రి అంతా తినలేదు, ఏమీ చేయలేక రాత్రి అంతా ఏం తినక పడుకోకుండా ఉన్నారు. రాత్రి అంతా పడుకోకుండా ఉన్నారా తినకుండా ఏమన్నా తిమింగలం దారియస్ దరేవాస్ నాగేశ్వరుడు ఎగేరు తింటాడు దానియేలు 6:18. ఇప్పుడున్న గూడారం ఏంటి? మన శరీరం ఇద్దరు పాస్టర్ల పేరు చెప్పండి. పౌలు లెటర్ రాసిన ఇద్దరు పాస్టర్లు. తిమోతి దోకా ఇంకా ఇద్దరు పాస్టర్ల ఇద్దరు పాస్టర్ల పేరు చెప్పండి. యోహాను తిమోతి ఇంకా ఒక అతను తీతస్. ఎవరు ఏ రాజు చాలా పొడుగ్గా ఉన్న రాజు అని చెప్తారు? ఏ దేశానికి వ్యర్థము అని చెప్పారు? వ్యర్థమని ఎరికో కాదు. ఏ దేశం వ్యర్థమనా ఉమ్. సొదొమ గొమొర్రా కాదు. ఈ దేశం వ్యర్థమా ఎర్ర సముద్ర ఐగుప్త దేశం ఐగుప్త దేశం ఐషియా 30:7 రాయబడింది. అమ్మయ్యా మనకు వచ్చేది మాట లాస్ట్ 10వ క్వశ్చన్. ఎంతమంది పెద్దలు కిందన పడిపోయి ఆరాధన చేశారు? 12 మంది పెద్దలు కాదు. 24 24 పెద్దలు ఒకటన్నా 4లో 10. కొత్త నిబంధన పాత్ర ఉందిగా 24 దేవుని నామమున వందనాలు. జీరో జీరో థ్యాంక్స్ అక్షక్క. మంచి బైబిల్ క్యూస్ నాకు దేవుడు దీవించుగాక. చివరిగా మన స్పెషల్ యాక్షన్ సాంగ్ అభి అండ్ హను వచ్చి యాక్షన్ సాంగ్ అభి అండ్ హను. ఏ పాట
ఓకే, మంచి యాక్షన్ సాంగ్ త్రూ అభియాన్ వాళ్ళకి కూడా చప్పట్లు కొట్టి మనం ఒక ఆహ్వానం. సో ఇంతతో మన ఒక పిఐపి మీటింగ్ సమాప్తం. సో ఇప్పుడైతే రిపోర్టింగ్కి మన మధ్య దేవి గారు వస్తారు. సో వాళ్ళ రిపోర్టింగ్ జరుగుతుంది. దేవుని నామానికి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి, సంఘం అందరికి వందనాలు. అధ్యక్షుడు నవీన్ గారికి వందనాలు. 16వ తారీఖున 3వ నెల 2025 పిఎఫ్ మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ దినం అధ్యక్షునిగా సూర్యప్రకాష్ గారు కార్యక్రమం నడిపించారు. పాట పాడి సంఘం కార్యక్రమాన్ని నడిపించారు. మొదటిగా ఆమోస్ స్టోరీ చెప్పారు. తర్వాత యాక్షన్ సాంగ్ సండే స్కూల్ పిల్లలు చేశారు. తర్వాత బైబిల్ క్విజ్ దేవి చెప్పారు. తర్వాత ఫస్ట్ సిఎల్ జాన్ అయ్య గారు స్కిట్ చేశారు. న్యూస్ గౌరీ గారు చెప్పారు. తర్వాత ప్రసంగం ఉషా గారు చెప్పారు. ఫస్ట్ అజిత్ జాన్ గారు 1 యాక్ట్ ప్లే చేశారు. తర్వాత బైబిల్ రెఫరెన్స్ సూర్యప్రకాష్ గారు చేశారు. మరియు ఆ మీటింగ్లో పాల్గొన్న ప్రజలు 50 మంది. చివరిగా ఫాస్టర్ అజిత్ జాన్ గారు ఆశీర్వాద ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. మరియు ఆ దినం వచ్చిన కానుకలు 200 రూపాయలు. ఈ బిల్ పాస్ చేయడానికి ఎవరికైనా అభ్యర్థిస్తారా? డౌట్ ఏమైనా ఉన్నాయా? పాస్ అక్క. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చే వారానికి, సో వచ్చే నెలకి ఎవరైనా పేర్లు ఇస్తే మేము తొందరగా రాసుకుంటూ ముగించి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చే నెలకి ప్రోగ్రామ్స్ పేర్లు మొదటిగా స్టోరీ కథ వచ్చే నెల సార్ భవానీ స్టోరీ కదా స్కిట్. రెండోది స్టోరీ. ఈరోజు ఇది వాళ్ళు చెప్పండి. మార్చి వేరే విషయం స్టోరీ అర్థం ఏదైనా కొత్త విషయం వచ్చే నెలకి జాయింట్ సాంగ్ ఇద్దరు కలిసి పాడతారు. జయమ్మ శ్రావణి గారు వచ్చే నెల పాట. ప్రసంగం వచ్చే నెలకి ప్రసంగం అఖిల ప్రసంగం అఖిల. మాయమైపోయావనుకో. న్యూస్ వచ్చే నెలకి శ్రీలత గారు న్యూస్. భోజనాలు పెట్టేది. అక్క చెల్లి చేయకపోతే అక్క చేస్తుంది. ఇష్టం లేదు ఇవ్వద్దు. ఇష్టం వాళ్ళకి ఇచ్చేది. అక్షక సాంగ్ కంప్లీషన్ చేస్తారు. న్యూస్ ఎవరు చెప్తారు? న్యూస్ చదవడం. సారీ, న్యూస్ రీడింగ్ ఎవరు చేస్తారు? మరి ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది కదా, నేనే చేస్తాను. ఇంట్రెస్ట్ లేని మనం ఇవ్వకూడదు. నెక్స్ట్ మాస్టర్ అజిత్ జాయింట్ సాంగ్ వేస్తే
ఉంది కదా సాంగ్. జాయింట్ సాంగ్ వేస్తామండి వాటికి. యాక్షన్ సాంగ్. యాక్షన్ సాంగ్. యాక్షన్ సాంగ్ అన్ను. ఆమెకి ఇవ్వలేదు కదా పెద్దమ్మకి. లేదా అడిగి చూడు, చెప్తాను అంది కదా. అయితే స్కిట్ బాగానే ఇంకా బాగా చేయాలి. చేయలేకపోతే వద్దు, మనం బలం చేయకూడదు. వేరే ఎవరైనా చేస్తే పిల్లలకు మనమే చేస్తున్నాం, ఏముంది మనం చేసిన వాళ్ళు చూస్తాం. ఇది పెద్ద కొత్త ఏంటి? వేరే ప్రోగ్రామ్ ఇచ్చాడు, వేరే ఏదైనా ఇచ్చేసి ప్రతి బాధని చెప్పు. పది తెగులు పెట్టేస్తాం. తెగులు పట్టు. నెంబర్ 1 పది తెగులు పేర్లు బాగానే చెప్తారు. అన్ని అందుకే ఇచ్చాడు. అన్నోకి ఇది యాక్షన్ సాంగ్ ఇచ్చారు. అదికి స్టోరీస్. లేదు ఆడిపించిన అది స్టోరీ నేను చెప్తాను. ఇంకేం మిగిలిందా? స్పెషల్ ప్రోగ్రామ్ నాదే. ఓకే. అది అప్పుడు రెండు మీరే చేస్తారా? పర్లేదు. ఏ దుఃఖం లేనప్పుడు ఎవడో తీసుకున్నారు కదా.